श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। तत्पुरुषाय विद्महे भूतनाथाय धीमहि तन्नो बालशास्त्रा प्रचोदयात्। స్వామియే శరణమయ్యప్ప. చాలామంది స్వాములు ఇరుముడి ఆ హరిహర పుత్రునికి సమర్పించిన తర్వాత మాల విసర్జన ఏ విధంగా చేయాలి, మాలని ఏ విధంగా తీసివేయాలి అనగా, మీరు ఎక్కడైతే మాల వేశారో ఆ సన్నిధానం దగ్గర ఉన్నటువంటి దేవాలయంలో కానీ ముందుగా స్వామివారికి ఇరుముడి సమర్పించి దైవ దర్శనాలు పూర్తి చేసుకుని నేరుగా మీ ఇంటికి చేరాలి. ఇంట్లో తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేసి తదునంతరము మీ గురుస్వామి దగ్గర కానీ లేదా మీరు ఎక్కడైతే పీఠాన్ని ఏర్పరచుకున్న దగ్గర ప్రాంతాల్లో నుండి దేవాలయంలో బ్రాహ్మణోత్తముల దగ్గర కానీ వెళ్ళి మాల విసర్జన మంత్రాన్ని ఆ స్వామి పఠిస్తూ ఉండగా స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం అనుకుంటూ ఆ హరిహర పుత్రుని ధ్యానిస్తూ 41 రోజులు మండలం పూర్తి చేసుకున్నాను స్వామి, నీ దయతో నన్ను నా కుటుంబాన్ని రక్షించి మరుసటి ఏడాది మళ్ళా నాకు మాల వేసేటువంటి అధికారం కలగజేయవయ్యా అని మనస్సులో పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేస్తూ మాల విసర్జించిన తర్వాత ఆ మాల ఏదైతే ఉందో దాన్ని చుట్టు మొదట్లో పెట్టడం లేదా కదిలేటువంటి నీళ్ళలో వేయడం చేయకూడదు. మరొకసారి చెప్తాను, ఈ మాల ఏదైతే ఉందో వాటిని చుట్టు మొదట్లో కానీ కదిలే నీళ్ళలో వేయడం కానీ చెయ్యరాదు. మీ మాలని ఒక డబ్బా తీసుకోండి, అందులో చక్కగా భస్మం ఉంచండి, విభూది. ఆ విభూది దగ్గర అక్షతలు, పసుపు, కుంకుమ, గంధము చిన్నగా అలా చిలకరించండి. ఈ మాలని ఆ డబ్బాలో పెట్టి మూత వేసి మీ ఇంటి దేవుని మందిరంలో పక్కగా పెట్టండి. మరుసటి ఏడాది మీరు మాల వేసే సందర్భంలో దాన్ని తీసి చక్కగా ఒక్కసారి శుభ్రం చేసుకుని ఆవు పాలతోటి గోపంచకంతో శుభ్రం చేసుకుని మాల ఏదన్నా పెరిగి ఉంటే దాన్ని మళ్ళా సరి చేయించుకుని మరుసటి ఏడాది ఈ మాల వేయాలి. మాల స్వామివారు మీతో ఉన్నటువంటి వ్యవస్థ. మాలని పారవేయడం అనేటువంటిది పనికి రాదు. స్వామి మీరు చెప్పినట్టుగా మేము డబ్బాలో పెట్టుకుని దేవుడి మందిరంలో పెట్టుకుంటాం, కానీ ఈ ఏడాదిలో మాకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరన్నా కాలం చేసినా ఇంట్లోకి రానుకోని పరిస్థితులు ఉన్నా ఏ పరిస్థితి అయ్యా, సర్వము ఈశ్వరానుగ్రహంతో మీ మాల భస్మంతో కలిసి ఉంది. భస్మంతో కలిసి ఉంది అంటే పరమశివుని యొక్క రక్షలో ఉంది అని అర్థం. కాబట్టి మీ ఇంట్లో ఎటువంటి సంఘటనలు జరిగినా సరే దానికి మాలకి ఇబ్బంది ఉండదు. మీరు పైగా దాన్ని క్లోజ్ చేసి మీ దేవుడి మందిరంలో పెట్టుకుంటున్నారు. మీకు ఒకవేళ ఇంట్లో ఏదన్నా అపశృతులు జరిగినా ఆ మాల మరుసటి ఏడాది చక్కగా తీసుకుని గోపంచకంతో చిలకరించి ఆవు పాలతో అభిషేకం చేసుకుని గురుస్వామి దగ్గరికి ఇచ్చి స్వామివారి మూల మంత్రం యొక్క జపతీర్థాన్ని ఆ మాల మీద ప్రోక్షణ చేసి ఆ తదునంతరం మీరు మాల వేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు ఆ మాలలోకి మీకు ప్రబలుతూ ఉంటాయి. కాబట్టి మాల విసర్జన చేసిన తర్వాత ఆ పూసల మాల ఏదైతే మీరు వేసుకున్నారో ఆ మాలని ఎట్టి పరిస్థితుల్లోనూ చుట్టు మొదట్లోనూ తిరుపతి దగ్గర ఆ కదిలేటువంటి నేలల్లోనూ వేయడం అనేటువంటిది పనికి రాదు. కావున మాల విసర్జించిన తర్వాత నుంచి కూడా మీరు నియమాలు పాటించుకున్నారనుకోని భగవత్ అనుగ్రహం కలుగుతుంది. మాలలో 41 రోజులు దేవాలయానికి వెళ్ళారుగా, ప్రతిరోజు ఇక నుంచి కూడా ప్రతిరోజు ఉదయం స్నానం ఆచరించి ఒక్క 10 నిమిషాలు శివాలయ దర్శనం చేసుకోండి. సాయంత్రం ఏదైనా అమ్మవారి దేవాలయ దర్శనం చేయండి. సాయంత్రం కుదరట్లేదు గురువుగారు అంటే ఉదయం ఖచ్చితంగా శివాలయ దర్శనం చేయండి. అద్భుతంగా ఈ 41 రోజులు మీకు ఉన్నటువంటి పవర్ ఏదైతే ఉందో దాన్ని రీఛార్జ్ చేసినట్టు అనమాట. మీరు రోజు దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేస్తే దేవాలయంలో ఉన్నటువంటి పాజిటివ్స్ ఇప్పటి వరకు ఈ 41 రోజులు చేసిన తర్వాత నీ దేహంలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఆ ఎనర్జీస్ రెండు మీరు గెయిన్ చేసుకుని మీరు అనుకున్న ప్రతి పనిలోనూ దిగ్విజయం కలుగుతుంది. కాబట్టి అయ్యప్ప మాల అనేటువంటిది అత్యంత అద్భుతం. స్వామి అనుగ్రహం లేకుండా 18 మెట్లు ఎక్కేటువంటి అధికారం ఎవ్వరికీ లేదు. ఆయన అనుకుని ఆయన అనుగ్రహం కలిగితేనే మనం మాల వేయడం అనేటువంటి జరుగుతుంది.
ఈ ఏడాది నేను మాల వేశాను అంటే దానికి పరిపూర్తిగా హరిహరపుత్రుడి యొక్క అనుగ్రహం నా యందు ఉంది కావున నేను మాల వేయడం జరిగింది అని పరిపూర్తిగా నమ్మండి. కష్టం, నష్టం, ఆనందం, బాధ, విచారం, కోపం, క్రోధం, మదం, మాత్సల్యం అన్నీ కూడా అయ్యప్పే కలగజేశాడని నమ్మండి. ప్రతిసారి కూడా ఇప్పుడు వరకు మీరు ఏదైతే అసత్యాలు, అకృత్యాలు, అసంగీతమైనటువంటి మాటలు మాట్లాడకుండా ఉన్నారో దీన్ని నెక్స్ట్ ఇయర్ వరకు కొనసాగించండి. మీ జీవితంలో అద్భుతమైన మార్పులు కలుగుతాయి. అయ్యప్ప మాల విసర్జన చేసేటప్పుడు మీ గురువు పాదాలకు నమస్కారం చేయండి. అదేవిధంగా మీరు పండగ వచ్చినా, పబ్బాలు వచ్చినా, లేకపోతే మీది యొక్క గుళ్ళల్లో మీ ఇంట్లో మీరు ఎవరికైనా బట్టలు మీరు సమర్పిస్తున్న అదేవిధంగా అయ్యప్పకు కూడా రేపు సంక్రాంతి వస్తుంది, మాల విసర్జన చేశారు, మీ పిల్లలకి మీ కుటుంబ సభ్యులు బట్టలు కొన్నారుగా, ఓ జత బట్టలు అయ్యప్పకు కూడా సమర్పించండి. మీ ఇంట్లో పిల్లాడుగా భావించండి. మనకి ఇంత కలగజేస్తున్న ఆ యొక్క దేవదేవుడైనటువంటి హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామిని మన ఇంట్లో ఒక వ్యక్తిగా మన ఒక స్థాయిలో ఆయన చూస్తూ మీరు కూడా మీ పిల్లలతో పాటుగా ఆయనకి ఓ జత బట్టలు కొనడం, విశిష్టమైన రోజుల్లో స్వామివారి పేరు చెప్పి అనాథలకు లేకపోతే అభాగ్యులకు అనాథ శరణాలయంలో ఉన్న వారికి అన్నదానాన్ని చేయండి. సర్వము శ్రీ హరిహరపుత్రుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు.